అటు గుజరాత్లోనూ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసింది. పలు చోట్ల రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూలిపోయాయి. ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది. దీంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. అండర్ పాస్లన్నీ నీటితో నిండిపోయాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సూరత్, భుజ్, భరూచ్, అహ్మదాబాద్ తదితర చోట్ల రికార్డు స్థాయి వర్షం నమోదైంది. సూరత్లోని పల్సానా ప్రాంతంలో 10 గంటల వ్యవధిలో గరిష్టంగా 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్లోని కేకే నగర్లో కారుపై భారీ వృక్షం కూలింది. అహ్మదాబాద్లో రోడ్డు మధ్యలో గుంత పడిన సంఘటనపై కేరళ కాంగ్రెస్ విమర్శలు సంధించింది. ఆ గుంతలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతున్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్ స్మార్ట్ సిటీలో భూగర్భంలో నీటిని నిల్వ చేసే విధానాన్ని తాజాగా ప్రారంభించారంటూ సెటైర్లు వేసింది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అహ్మదాబాద్లో వర్షాలకు భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. పలు కార్లపై చెట్లు పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గుజరాత్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అహ్మదాబాద్ను వర్షం అతలాకుతలం చేసేసింది. పలు చోట్ల రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూలిపోయాయి. ప్రధాన రహదారి మధ్యలో భారీ గుంత ఏర్పడింది. దీంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. అండర్ పాస్లన్నీ నీటితో నిండిపోయాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సూరత్, భుజ్, భరూచ్, అహ్మదాబాద్ తదితర చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సూరత్లోని పల్సానా ప్రాంతంలో 10 గంటల వ్యవధిలో గరిష్టంగా 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్లోని కేకే నగర్లో కారుపై భారీ వృక్షం కూలిపోయింది. అహ్మదాబాద్లో రోడ్డు మధ్యలో గుంతపడిన సంఘటనపై కేరళ కాంగ్రెస్ విమర్శలు సంధించింది. ఆ గుంతలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతున్న వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్ స్మార్ట్ సిటీలో భూగర్భంలో నీటిని నిల్వ చేసే విధానాన్ని తాజాగా ప్రారంభించారంటూ సెటైర్లు వేసింది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అహ్మదాబాద్లో వర్షాలకు భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా కూలిపోయాయి. పలు కార్లపై చెట్లు పడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.